నార్మల్గా బీపీ అనేది 120/80 ఉంటుందండి. 120 పైన ఉన్నది అంటే సిస్టోలిక్ బీపీ 120 ఉంటుంది, కింద ఉండే డయాస్టోలిక్ బీపీ 80 ఉంటుందండి. సో ఈ 120/80 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. హై బీపీ అనేది ఎప్పుడు డిఫైన్ చేయాలి అంటే మనకి 120 బీపీ ఉంది, 130 బీపీ ఉంది, 140 బీపీ ఉంది అంటే బ్లడ్ ప్రెషర్ అనేది మన రక్తనాళాల నుంచి ప్రవహించినప్పుడు అక్కడ లోపల ఉన్న రక్తనాళాల పొరల్ని ఇబ్బంది పెట్టకూడదండి. అందుకే బీపీ అనేది 120/80 ఆర్ దానికన్నా తక్కువ ఉండాలి. ఫస్ట్ పాయింట్. సో వెన్ ఇట్ ఇంక్రీజెస్ అంటే అది పెరిగింది అనుకోండి, రక్తనాళాలన్నీ డ్యామేజ్ గురవుతాయి. అందుకే మనం బీపీ రెగ్యులర్గా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది వెంటనే డ్యామేజ్ చేయదు, స్లోగా రక్తనాళాలని వాటిని టిష్యూస్ని డ్యామేజ్ చేసి దాని యొక్క ఎఫెక్ట్ లేట్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, హార్ట్లో బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. అది బీపీ పెరిగిందనుకోండి, లోపల ఉన్న పొరలు డ్యామేజ్ జరిగి మైక్రో డ్యామేజ్ జరిగి అక్కడ ఎథ్రోమాటస్ ప్లాక్ ఇందాక చెప్పినట్టు అక్కడ లైపిడిక్యులేషన్ మళ్ళీ స్టార్ట్ అయ్యి స్లోగా నేరోయింగ్ వస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైమ్. సో అలాగా హైపర్ టెన్షన్ ఈజ్ కన్సిడర్డ్ ఏ సైలెంట్ కిల్లర్. దో నాట్ ఇట్ కాజెస్ అబ్రప్ట్ ఎఫెక్ట్స్, ఇట్ స్లోలీ